హలో అండి. సో నెక్స్ట్ మన బ్రెస్ట్ ఫీడింగ్ సిరీస్ లో మదర్స్ కి పాలు పెంచుకోవడానికి, పాలు సరిపోయని రావడానికి ఫాలో అవ్వాల్సిన కొన్ని పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మదర్ అండ్ బేబీ ఎప్పుడు ఒకే దగ్గర ఉండాలి. బేబీ ఎప్పుడు మదర్ పక్కనే పడుకోబెట్టాలి. ఎందుకు అంటే తల్లిపాలు ఎక్కువగా రావడానికి, ఎక్కువగా తయారవ్వడానికి బేబీ యొక్క స్పర్శ, బేబీని చూసినప్పుడు మదర్ కి వచ్చే ఎమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మదర్ లో హార్మోనల్ చేంజెస్ కోసము. సో బేబీ అండ్ మదర్ ఎప్పుడు కూడా ఒకే దగ్గర ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, మదర్ కి ఎలాంటి ఫిజికల్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్ అనేది ఉండకూడదు. సో మెంటల్ గా కానీ ఫిజికల్ గానీ స్ట్రెస్ అవ్వకూడదు మదర్. సో దీనికి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ వచ్చేసి, బేబీ మదర్ ప్రాపర్ డైట్ న్యూట్రిషన్ తీసుకోవాలి. గెలక్టోగా ఫుడ్స్ అంటాం, అంటే బాల్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కొన్ని ఫుడ్స్ హెల్ప్ చేస్తాయి. ఎలాంటివి అంటే ఆకుకూరలు కానీ, క్యారెట్, డ్రై ఫ్రూట్స్, మెంతులు, వెల్లుల్లి, గార్లిక్, ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. సో ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే పాలు ఎక్కువగా తయారవడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. అండ్ హైడ్రేషన్, వాటర్ సరిగా తీసుకోకుంటే కూడా పాలు అనేవి తక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ లాస్ట్ లో వచ్చేసి ఫీడింగ్. బేబీకి ఎంత ఎక్కువ సార్లు ఫీడింగ్ చేస్తే అంత ఎక్కువ తయారవుతాయి పాలు అనేవి. సో ఒక యావరేజ్ గా ఒక 24 hours లో బేబీకి 8 to 12 times పాలు అనేవి పట్టించాలి. పట్టించిన ప్రతిసారి ఒక రొమ్ము మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకో రొమ్ము కూడా పట్టించాలి. సో ఇలా ఎంత ఎక్కువ పట్టిస్తా ఉంటే అంత ఎక్కువ మదర్ కి పాలు అనేవి తయారవుతా ఉంటాయి. సో నేను చెప్పిన పాయింట్స్ అన్ని కనుక మీరు ఫాలో అయితే ఎలాంటి మెడిసిన్స్ లేకుండా న్యాచురల్ గా పాలు అనేవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.